హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ సమ్ సేల్స్ రిపోర్ట్ ఇచ్చానండి. డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్ డేట్స్ ఇచ్చాను. రిపీటెడ్గా ఉన్నారండి సేల్స్ పర్సన్. అలా ఇక్కడ డేటా అనేది సేల్స్ పర్సన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ రిపోర్ట్లో నాకు కేటగిరీస్ వైజ్గా టోటల్ వాల్యూస్ కావాలి అనుకుంటే మనం పైవట్ టేబుల్ యూస్ చేయొచ్చు, సబ్ టోటల్ ఆప్షన్ యూస్ చేయొచ్చు, అలానే ఇఫ్ ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. ఈ 3 ఫార్ములాస్ ఎలా యూస్ చేయాలి, ఏది ఈజీగా ఉంటే దాన్నే మీరు ఫాలో అవ్వండి. మరి ఆ టోటల్ వాల్యూస్ ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ముందుగా మనం పైవట్ టేబుల్ యూస్ చేద్దామండి. మనకి పైవట్ టేబుల్ అనే ఆప్షన్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉందండి. 2007 వర్షన్ నుంచి మనకి ఈ పైవట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్ ట్యాబ్లోనే ఉండిద్ది, ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ముందుగా ఈ డేటా మొత్తం సెలెక్షన్ చేయండి. నేనేమనుకుంటున్నాను, ఒక్కో సేల్స్ పర్సన్ అతని టోటల్ సేల్స్ వాల్యూ కనుక్కోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, డేట్తో సంబంధం లేదు. ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ పర్టికులర్ డేటా అనేది నాకు ఇప్పుడు ఈ షీట్లోనే రావాలి. సపరేట్ షీట్లో రావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, న్యూ వర్క్ షీట్, లేదు ఇదే షీట్లో రావాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఈ రేడియో బటన్ని సెలెక్షన్ చేయండి. ఓకేనా, అండ్ ఎక్కడ రావాలి మీకు డేటా అనేది పర్టికులర్గా మీరు ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడి నుంచి రావాలి కాబట్టి ఈ సెల్ని సెలెక్షన్ చేయండి. ఓకేనండి, ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీకు రైట్ సైడ్లో ఓపెన్ అవ్వచ్చు, ఇలా లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అవ్వచ్చు. చూసుకోండి, ఇలా డ్రాగ్ చేసుకొని ఓకే, సేల్స్ పర్సన్స్ నాకు రో వైజ్గా డేటా రావాలి కాబట్టి ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా రో వైజ్గా ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. లేదా ఒక్కోసారి మీరు సెలెక్షన్ చేస్తే అది కాలమ్స్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా రో వైజ్గా పెట్టుకోండి, లేదా కాలం వైజ్గానే పెట్టుకోండి. అప్పుడు ఈచ్ సేల్స్ పర్సన్కి టోటల్ వాల్యూ అనేది కింద వచ్చేటట్టు ఎలా అయినా సెట్ చేసుకోండి. అండ్ సేల్స్ వాల్యూస్లో సెట్ చేయండి. ఇదిగోండి, మనకి ఇలా వచ్చేసింది. ప్రసాద్ది టోటల్ సేల్స్ వాల్యూ 63,400, రాజుది 49,300, ఈ విధంగా వచ్చేసింది. అలా మీరు ఇప్పుడు కాలమ్స్ వైజ్గా బాగోలేదు, ఫార్మేటు రో వైజ్గా కావాలనుకుంటే ఈ సేల్స్ పర్సన్ని కాలం నుంచి రో అనే బాక్స్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ సేల్స్ కూడా డైరెక్ట్గా సెలెక్షన్ చేయండి, వాల్యూస్లోకి వచ్చేస్తుంది. రాకపోతే మీరు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. ఇదొక పద్ధతి. పైవట్ టేబుల్ ద్వారా ఈచ్ సేల్స్ పర్సన్ది టోటల్ వాల్యూ కనుక్కున్నారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్ టోటల్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం. అది ఎక్కడ ఉందంటే ఇది మనకి డేటా ట్యాబ్లో ఉందండి. డేటా ట్యాబ్లో గ్రూప్ అండ్ గ్రూప్ కింద సబ్ టోటల్. దీనికి మీరేం చేస్తారంటే మీరు మీ డేటా మొత్తం సెలెక్షన్ చేయండి, డేటా ట్యాబ్లో సబ్ టోటల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సేల్స్ పర్సన్, ఈ సేల్స్ పర్సన్ని బేస్ చేసుకొని, లేదండి నాకు డేట్ ప్రకారంగా బేస్ చేసుకొని రావాలి, అప్పుడు డేట్ అనేదాన్ని సెలెక్షన్ చేయాలి. లేదు సేల్స్ పర్సన్ అన్నారు కాబట్టి సేల్స్ పర్సన్ సెలెక్షన్ చేయండి. మనం కనుక్కోవాల్సింది టోటల్ అంటే సమ్, లేదండి యావరేజ్ కనుక్కోవాలి, లేదు కౌంట్ కనుక్కోవాలి, ఎన్నిసార్లు సేల్ చేశారు, మ్యాక్సిమం హైయెస్ట్ సేల్స్ వాల్యూ అంతా, ఇలాంటివి కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదు టోటల్ కాబట్టి సమ్, అండ్ కనుక్కోవాల్సింది టోటల్ రావాల్సింది సేల్స్ వాల్యూ, సేల్స్ అనే దాన్ని సెలెక్షన్ చేయండి. వేరొకటి ఏదైనా సెలెక్షన్లో ఉంటే వాటిని ఏం చేస్తారు, అన్సెలెక్షన్ చేయండి. ఇక్కడ సమ్మరీ బిలో డేటా, ఎగ్జాక్ట్గా మీరేం చేస్తారు, ఈ ప్రసాద్ అనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ సేల్స్ పర్సన్ దాని కింద టోటల్ వాల్యూ రావాలి. దానికన్నా ముందు ఇక్కడ మీకు ఏంటంటే ప్రసాద్ అనే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, వీటిని సార్టింగ్లో చేసుకోండి. మీరేం చేస్తారంటే ఈ సేల్స్ పర్సన్ కాలం వాటికి సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సార్టింగ్ చేసుకోండి. సార్ట్ A to Z, ఎక్స్పాండ్ ద సెలెక్షన్, అంటే మనకి సేల్స్ పర్సన్ బట్టి డే టు సేల్స్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. సార్ట్ అనండి, ఇప్పుడు చేంజ్ అయింది కదా. ఇప్పుడు డేటా మొత్తం సెలెక్షన్ చేసి సబ్ టోటల్ సేల్స్ పర్సన్ సేల్స్ సెలెక్షన్ చేయండి. సమ్మరీ బిలో డేటా ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగో చూడండి, ఆటోమేటిక్గా సబ్ టోటల్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇక్కడ ప్రసాద్ మొత్తం సేల్స్ పర్సన్స్, దాని కింద ప్రసాద్ టోటల్ వాల్యూ 63,400, అలానే రాజు టోటల్ వాల్యూ, సురేష్ టోటల్ వాల్యూ. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఇంతవరకు సెలెక్షన్ చేసి కావాలంటే ఏం చేస్తారు, ఫార్మేట్ అనేది ఇలా చేంజ్ చేసుకోండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా.
ఇలా కాకుండా ఇంకో వే కూడా ఉంది, అదే ఇఫ్ ఫార్ములా. అది యూజ్ చేసి ఎలా చూద్దాం ఒకసారి చూడండి. చూడండి మీరేం చేస్తారంటే నాకు ఎగ్జాక్ట్గా ఈ ప్రసాద్ అనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ముందు సార్టింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ రావాలి టోటల్ ప్రసాద్ అనే సేల్స్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూ ఇక్కడ రావాలి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ ఇక్కడ ఈ ప్రసాద్ అనే సేల్స్ పర్సన్ నేమ్ని బేస్ చేసుకొని సేల్స్ వాల్యూ టోటల్గా రావాలి కాబట్టి ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, ఈక్వల్ టు అండ్ ఇదంతా సేల్స్ పర్సన్ మెయిన్ హెడ్డింగ్ ఈ కాలంలో ఉన్న డేటా కాబట్టి మీరేం చేస్తారంటే ఈ సేల్స్ పర్సన్ ఈ హెడ్డింగ్ సెల్ని సెలెక్షన్ చేయండి, కామా అండ్ డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి, వెంటనే డబల్ కోట్స్ ఎండ్ చేయండి, కామా వెంటనే మీరు ఇక్కడ సమ్ ఇఫ్ అనే ఫార్ములా అందులో యూజ్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఈ సేల్స్ పర్సన్ ఉన్న కాలం మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. అంటే డైరెక్ట్గా ఏ కాలం మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేయండి, కామా అండ్ ఇక్కడ ఈ ప్రసాద్ అనే డేటాని బేస్ చేసుకునే కదా మనకి ఇక్కడ టోటల్ రావాల్సింది, ఈ నేమ్ని బేస్ చేసుకుని టోటల్ రావాలి. ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, కామా రావాల్సిన రిజల్ట్ అనేది సేల్స్ వాల్యూ సేల్స్ కాబట్టి ఈ సి కాలం మొత్తాన్ని ఇలా సెలెక్షన్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకునేది. ఇప్పుడు ఈ సమ్ ఇఫ్ అనే ఫార్ములాని క్లోజ్ చేయండి అండ్ స్టార్టింగ్ ఓపెన్ చేసిన ఇఫ్ కండిషన్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ప్రసాద్ది టోటల్గా ఎంత వచ్చింది, 63,400 వాల్యూ గుర్తుంది కదా. అండ్ ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా, లేదా డ్రాగ్ చేయండి. ఇదిగోండి ప్రసాద్ అయిపోయిన తర్వాత రాజుది టోటల్ సేల్స్ వాల్యూ, సురేష్ది టోటల్ సేల్స్ వాల్యూ 22,500. ఇలా ఇఫ్ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం కేటగిరీస్ వైజ్గా మనం టోటల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో ఏది ఈజీగా ఉంటే దాన్నే మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.